తెలంగాణ సమాజం ప్రయోజనాలు కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ మరి ఆయన ఏ ముసుగుతో అయితే ఏ సాకుతో అయితే మాట్లాడుతున్నాడో హేతుబద్ధీకరణ అనేటువంటి ఒక శాస్త్రీయ ఉద్దేశం కానీ లేదు. కేవలం తెలంగాణ ఆనవాళ్ళని కేసీఆర్ ఆనవాళ్ళని ఒక తెలంగాణ అనే సమాజాన్ని ఎప్పటికప్పుడు ఒక అస్థిరంగా ఒక గందరగోళపరిచేటటువంటి ఒక లోతైన కుట్రతో చేసినటువంటి ప్రయోగం మాత్రమే. దానికి సంబంధించినటువంటి ఆ ఉద్దేశం మాత్రం అదే. ఎందుకు అంటే నిజంగా మీకు ఆ ఉద్దేశమే ఉంటే మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మాట వరుసకు కూడా ఆ మాట మాట్లాడలే, ఇక్కడ ఆ ప్రస్తావన కూడా చేయలేదు. ఏ ఉద్యోగులు అడగకున్నా వాళ్లకు బీమా, నేను ₹1,00,00,000 బీమా ఇస్తున్నానని చెప్పే తీరు ఏదైతే ఉన్నదో, ఊళ్ళలో అంటారు బతికుండగా మనుండంగా మంచినీళ్ళు పోయినోడు సచ్చినాక సమాధి మీద బర్రెగట్టేస్తా అన్నాడట. మనుండంగా మంచినీళ్ళు పోయినోడు సచ్చినాక సమాధి మీద బర్రెగట్టేస్తా అని చెప్పిండట. అట్లున్నది సీఎం గారి వ్యవహారం. మాకు హెల్త్ కార్డులు ఇవ్వండి అయ్యా సీఎం గారు, మా ఆరోగ్యాల గురించి మేము శ్రద్ధ తీసుకోవాలి, మా కుటుంబాలకు మేము పెద్ద దిక్కు, మాకు హెల్త్ కార్డుల సంగతి చూడండి అంటే, మీరు సచ్చిన తర్వాత మీకు బీమా ఇస్తా కదా, మీ కుటుంబాలకు భరోసా నేను ఉంటా కదా అని చెప్పినట్టు అనిపిస్తూ ఉన్నది. అనేక అంశాల్లో మరి ఇవాళ తనంతాను హాస్యాస్పదం, అది అంతులేని సినిమా కథలో జయప్రదతో పోల్చుకుంటున్నాడు. తనను అంతులేని సినిమాలో జయప్రద పాత్రతో తనంతాను పోల్చుకుంటున్నారు. ప్రజలనాలి పాలకుడు ఎలాంటి వాడు అనేది, ముఖ్యమంత్రి ఎట్లాంటి వాడు అనేది ప్రజలు అనాలి, ఉద్యోగులు అనాలి కదా. కానీ తనంతానే మొదటి నుంచి చేస్తున్నది అదే కదా, తనంతాను చూపించుకునే ప్రయత్నమే కదా. తనను తాను చెప్పుకుంటూ అంతులేని సినిమాలో జయప్రద లాంటి పాత్ర నాది, ఆమె పెళ్లి చేసుకుంది, ఆమెనేసరికి చెల్లి పెళ్ళి, ఇంకో సందర్భం ఇంకోటని. కానీ ఇక్కడ ఆయనది కాదు, తెలంగాణ ప్రజలది అంతులేని కథలో జయప్రద పాత్ర లాంటిది. అసలు ఈ తెలంగాణ ఉద్యమం ఆ రోజు సుప్రీంకోర్టు ఫీ జోన్ హైదరాబాద్ అన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి కేసీఆర్ గారు అమర నిరాహార దీక్షకు పోయి, పెద్దలు దేవిప్రసాద్ గారు ఆ రోజు మెదక్లో ఉద్యోగ సంఘ అమర నిరాహార దీక్ష, తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత తెలంగాణ సాధించాం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, అవగాహన లేనటువంటి ఈ పాలన, మళ్ళీ జిల్లాల మళ్ళీ తగ్గించడం అనే కార్యక్రమం చేస్తే జోనల్ అంశం దెబ్బపడుతుంది. ఈ జోనల్ అంశం సాధించడానికి 7 సంవత్సరాలు కేసీఆర్ గారు కేంద్రంతో కొట్లాడి ఆ రోజు మనము జోనల్లో తెచ్చి 95% ఉద్యోగాలు మన బిడ్డలకే, తెలంగాణ బిడ్డలకు రావాలని చెప్పేసి వెయిట్ చేసి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ భారతదేశంలో ఒక తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఇంకొక రాష్ట్రం తప్ప ఎక్కడ కూడా 95% ఉద్యోగాలు స్థానికులకు వచ్చే పరిస్థితి లేదు.